ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం నుండి చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రధాన యాజకులను మహా సభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియో దొరకలేదు. యేసు ప్రభువును చంపాలని, ఆయన ఎట్లయినా సరే కడముట్టించాలని సాక్ష్యం వెతికే పనిలో పడ్డారు ప్రధాన యాజకులు, సంబంధించిన ఆ యొక్క మహాసభకు వారందరూ. కానీ యేసయ్య ఏ తప్పులో చిక్కలేదు. ఎంతమంది అబద్ధ సాక్షులు వచ్చినా కానీ కూడా ఆ సాక్ష్యము నిలబడలేదు. ఎందుకు యేసు ప్రభువును చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు? నమ్మకమైన మాటలు బోధించినప్పుడు ఈ ప్రపంచానికి ఏమాత్రము ఇష్టం ఉండదు. ఆ నిజాయితీ కలిగిన మాటలు, సత్యముతో నింపబడిన మాటలు ఏమాత్రము మనసున పట్టదు ఈ లోకానికి. అందుకే చంపటానికి ప్రయత్నం చేస్తారు. ఈ సత్యవాక్యాన్ని అనేకులకు ప్రకటించడానికి వచ్చిన అనేక మంది దైవజనులను కూడా, ఎంతోమంది గొప్పవారిని కూడా ఈ లోకము మట్టుపెట్టింది. దేవుని వాక్యాన్ని ఆపటానికి, ఆ నమ్మకమైన మాటలు మనుషుల హృదయాల్లో చేరకుండా ఉండటానికి అనేకమైన ప్రయత్నాలు, దేవునికి విరుద్ధంగా నిలబడిన ఎన్నో శక్తులు జరిగించినాయి. సత్యం ఎప్పుడూ ఆగదు. దేవుని ప్రేమ కలిగిన మాటను ఎవరూ మూసి ఆపి పెట్టలేరు. ఈ యొక్క మాటను చదువుతూ ఉన్నప్పుడు సత్యాన్ని బోధించిన ఒక దైవజనుడు గత 2 రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు, చక్కటి వాక్య సందేశకులు, దేవుని మాటలు నమ్మకంగా బోధించే వ్యక్తి. కొందరు టీవీల్లో చూస్తూ ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన సేవ చేస్తున్న కార్యాల గురించిన మాటలను చాలామంది మాట్లాడుతున్నారు. నేనున్న ప్రదేశం నుండి ఒక 5 కిలోమీటర్లు దూరంలో చక్కటి హోమ్ ఉంది ప్రవీణ్ పగడాల గారిది. స్ట్రీట్ లైట్ శేఖర్ అని ఒక వ్యక్తి ఆ యొక్క హోమ్ను నిర్వహిస్తున్నాడు. అది నిర్వహించడానికి కారణం, దాన్ని నడిపించడానికి వెనుక ఉండి కావలసినవన్నీ సమకూరుస్తున్నది ప్రవీణ్ పగడాల గారు. రోడ్లపైన ఎవరు పట్టించుకోని మనుషుల జీవితాల్లో ఆయన వారిని తీసుకొని వెళ్ళి వారికి కావలసిన మెడిసిన్స్ అన్నీ ఇచ్చి, వారికి ట్రీట్మెంట్ ఇచ్చి, వారు బాగైన తర్వాత వెళ్ళగలిగితే వారి ఇంటికి పంపిస్తాడు. లేకపోతే అక్కడే వారితోనే బ్రతికే విధంగా ఏర్పాట్లు చేస్తాడు. దేవుని ప్రేమను ఆయన పొందుకోవడమే కాదు, దేవుని ప్రేమను అనేకులకు అందించడానికి చక్కని స్థితిలో నిలబడ్డాడు. ప్రేమ కలిగినవాడు, అనేకులకు సత్యాన్ని బోధించినవాడు, అనేక చక్కటి డిబేట్స్లలో పాల్గొని యేసయ్య మాట ఎంత బలమైనదో ధైర్యంగా మాట్లాడినవాడు. అటువంటి చక్కని దైవజనుని గత దినాల్లో చూస్తున్నాం, ఆయన ప్రాణాన్ని తీసేసినారని. ఎందుకు ఈ లోకం ఈ విధంగా ప్రవర్తిస్తుంది? దేవుని మాటలు బోధించే దైవజనులను అసలు ఏమాత్రము సహించదు. నమ్మకమైన మాటలు, చెడు తిరుగులు తిరుగని, ఎదుటివారి నుండి లాక్కో అని, నీ ఇష్టానుసారమైన బ్రతుకు అని, నీ జీవితంలో ఏ తప్పు చేసినా ఏం కాదు అని చెప్పిన వారు ప్రశాంతంగా ఉంటారు. కానీ ఈ విధంగా బ్రతకడానికి వీల్లేదు, ఇది దేవుని మార్గం కాదు, ఇది ప్రేమ కలిగిన మాటలు కావు అని దేవుని వాక్యాన్ని బోధిస్తూ సక్రమమైన మార్గంలో అక్రమంగా బ్రతుకుతున్న వారిని తీసుకొని రావడానికి ప్రయత్నం చేసే ఈ ప్రయత్నంలో ప్రవీణ్ పగడాల లాంటి పాస్టర్ గారులను ఎంతోమందిని హతమారుస్తున్నారు. చక్కటి బిజినెస్ జరిగిస్తూ ఆయన యొక్క పనుల్లో ముందు కొనసాగవచ్చు. అసలు ఆయనకు ఏ మాత్రము ఈ యొక్క పరిచర్యలోకి వచ్చి చేస్తేనే తప్ప గడుస్తుంది అనే మాట కూడా లేదు. చక్కటి బిజినెస్ మ్యాన్ అయినా సరే దేవుని పట్ల కలిగిన ఆ యొక్క ఇష్టము, ఆయన కొరకు బ్రతకాలని, ఆయన మాట అనేకుల హృదయాల్లోకి
చేరాలని ఆయన చేసిన ఎన్నో ప్రయత్నాలు, ఎన్నోసార్లు ఎన్నో డిబేట్స్ మనమందరం చూసాం. ఎంతో చక్కగా విశ్లేషణ చేస్తాడు. ఎంతో సుదీర్ఘమైన ఆలోచనలు కలిగి ఆ మాటల్లోని ఆంతర్యాన్ని బయటికి తీసుకొని వచ్చి అనేకులకు బోధించినవాడు. వారు ప్రాణాన్ని తీయగలిగినారు. కానీ ఆయన అందించిన దేవుని మాటలు ఎంతమంది హృదయాల్లోకి చేరాయో వారందరూ రెట్టింపు ఉత్సాహముతో పనిచేస్తారు. ఒక్క ప్రవీణ్ పగడాల గారిని హతమార్చినారేమో కానీ అటువంటి వారు వేల మందిగా పుట్టుకొని వస్తారు. దేవుని శక్తి అటువంటిది. ఆపడానికి ప్రయత్నం చేస్తే, ఒక్క దీపాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తే కొన్ని వేల దీపాలు ఆయన కొరకు వెలిగించబడి వెలుగులో అంధకారాన్ని పారద్రోలే విధంగా నిలబడతాయి. ఆ యొక్క కుటుంబానికి నెమ్మది కలుగులాగున మన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామా? వారు చేసిన పరిచర్య ఆగకుండా ముందుకు కొనసాగాలి. ఇంకా అనేకులకు ఆయన యొక్క పరిచర్య అందించబడాలి. వారి కుటుంబీకుల కొరకు వారి యొక్క ఆ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళడానికి వారికి శక్తిని దేవుడు ఇచ్చులాగున వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య కొరకు ప్రవీణ్ పగడాల గారు సాక్షిగా నిలబడ్డాడు. ఈ లోకమున్నంత మట్టుకు ఆయన చేసిన దేవుని కొరకు జరిగించిన కార్యాలు సాక్ష్యం ఇస్తాయి. ఆయన పోగొట్టుకున్న ప్రాణం, ఆయన దేవుని కొరకు నిలబడిన స్థితి ఎల్లవేళలా సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుంది. మనం కూడా యేసయ్య కొరకు బ్రతుకుదామా? మనం చాలా మట్టుకు మన యొక్క సంఘాలలో, మన యొక్క ఆర్గనైజేషన్స్లో ఒక గిరి గీసుకొని ఒక నెమ్మదైన స్థితికి వచ్చి అట్లా బ్రతికేస్తున్నాం. ఎంతోమంది తెగించి దేవుని కొరకు పరిచర్య చేస్తూ దేవుడు నిజమైన వాడని ఆయన యొక్క సత్య సువార్తను ప్రకటిస్తూ సాక్షులుగా నిలబడ్డవారు అనేకులు ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉందాం. ఎంతోమందికి ప్రాణాపాయ స్థితి కలిగి ఉన్నారు. ప్రాణం తీస్తామంటూ బెదిరిస్తున్న వారు ఉన్నారు. అయినా సరే ఇటువంటి మాటలకు లొంగకుండా నమ్మకంగా దేవుని కొరకు బహుబలంగా పనిచేస్తున్న దైవజనులు ఉన్నారు. ఈ దినాన ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి భూస్థాపన కార్యక్రమం జరగబోతోంది. ప్రార్థన చేయండి. ఆ యొక్క కేసులో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించలాగిన మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ముఖ్యంగా ఆ కుటుంబానికి నెమ్మది కలుగులాగున ఆ కుటుంబం పైన, ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి పైన ఆధారపడి ఎన్ని ప్రాణాలు బ్రతుకుతున్నాయో వారందరికీ నెమ్మది కలిగి యేసయ్యలో ముందు కొనసాగుటకు కావలసిన గొప్ప విశ్వాసం, బలం దేవుడు అనుగ్రహించలాగిన వారి కొరకు ప్రార్థన చేద్దామా? ప్రతి వాక్యం మనల్ని బలపరిచేది. ప్రతి వాక్యంలోని మాట ఎంతోమంది మన చుట్టూ దేవుని కొరకు పనిచేస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసేది. నువ్వు ఎలాంటి వాడవుగా, ఎలాంటి సాక్షిగా ఉన్నావు? హతసాక్షులైతున్న వారు ఉన్నారు. మనం ఈ విధంగా బ్రతుకుతున్నాం. జీవితాన్ని ఆ విధంగా ఏదో బ్రతికేసి ముగిద్దామనే విధంగా కాకుండా, ఈ లోకపు భోగభాగ్యాలు మాత్రం సంపాదించుకొని బ్రతుకుతున్న వారంగా కాకుండా, సంపాదించుకున్న యేసయ్యను ఇతరులకు అందించే వారముగా, నమ్మకమైన సాక్షులుగా, మరణం ఎదురుపడ్డా సరే ఆయన కొరకు బ్రతుకుటకు నిలబడదామా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, నువ్వు సత్యాన్ని నా తండ్రి బోధించుటకు సాక్షిగా నిలబడి ఉండగా, నా తండ్రి నిన్ను కూడా చూసి ఓర్చుకోలేక మరణానికి అప్పచెప్పడానికి అబద్ధ సాక్ష్యం వెతుకులాడినారు. అయ్యా, నీ యొక్క సత్య సువార్తను అందించడానికి ఈ దినాల్లో పనిచేస్తున్న అనేక మంది దైవజనుల పైన కూడా ఇటువంటి కుట్రలే జరుగుతూ ఉన్నాయి. దేవా, నీ కృపలో భద్రపరచుకోవా. నా తండ్రి ప్రవీణ్ పగడాల గారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీకు ఇష్టమైన బిడ్డ, నమ్మకమైన వాడు, దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడినవాడు. అయ్యా నా తండ్రి, ఎక్కడైనా సరే నీ మాటను స్పష్టంగా పలికినవాడు. ఇతరుల మెప్పు కొరకు నీ మాటను తగ్గించినవాడు కాదు. అయ్యా, రోషం కలిగి నా తండ్రి నీ కొరకు నిలబడి పనిచేసిన నీ దైవజనుడు యేసయ్యా, నీ సన్నిధానానికి చేర్చుకున్నావు. నా తండ్రి, నాయన ఆ బిడ్డ నాయన యొక్క పరలోక రాజ్యంలో సంతోషంతో ఆనందంగా ఉన్నాడు. నా తండ్రి యొక్క సమయాన భూస్థాపన కార్యక్రమం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మకంగా జరుగుటకు సహాయం దయచేయండి అయ్యా. గంభీరంగా అనేకులకు నీ కొరకే బ్రతకాలన్న బలమైన తీర్మానం కలుగు విధంగా నా తండ్రి యొక్క భూస్థాపన కార్యక్రమం ప్రతి ఒక్కరూ నా తండ్రి పురికొల్పుబడలాగున మీరు సహాయం దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. మాలో రోషం పుట్టించండి. క్రైస్తవులలో నా తండ్రి ఐక్యత కలిగించండి. మేము నా తండ్రి డినామినేషన్లు అంటూ వేరైపోకుండా
కలిసి యేసయ్యను అనేకులకు అందించే విధంగా నిలబెట్టండి. ఎంతోమంది దైవజనులు ఉన్నారు. కొందరైతే మాట్లాడలేకపోతున్నారు. వారి నోరు విప్పమని ప్రార్థన చేస్తున్నాను. తోడై ఉండండి తండ్రి. నా తండ్రి ఆ యొక్క కేసులో జరుగుతున్న నా తండ్రి నాయన ఇన్వెస్టిగేషన్ నా తండ్రి నమ్మకంగా పూర్తి చేయుటకు నా తండ్రి అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ భయాన్ని పుట్టించి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ యొక్క వాక్యం ద్వారా నాతో నీకు మాటల ద్వారా మేము కూడా బలం పొందుకొని నీ సాక్షిగా నమ్మకంగా నీ సువార్తను నీ సత్యాన్ని అనేకులు అందించుట కొరకు ఏమాత్రము భయపడక అడుగులు ముందుకు వేసే నమ్మకమైన స్థిరమైన జీవితంలో స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదంతో నింపమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.